నమస్కారం. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ మా టీం అందరికీ వెల్కమ్ అండ్ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. దండోరా ఈజ్ సో స్పెషల్ టు మీ. యాక్చువల్గా అంటే స్కూల్లో లేకపోతే ఎక్కడైనా టెంపుల్ దగ్గర డ్యాన్స్లు వేస్తూ ఉండేవాడిని ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే. అలాంటిది ఫస్ట్ టైం నా సాంగ్కి నేను డాన్స్ చేశాను. సో డెఫినెట్గా దండోరా నాకు చాలా స్పెషల్. అండ్ నేను పర్సనల్గా చిరంజీవి గారి ఫ్యాన్. సో చిరంజీవి గారి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, రవి క్యారెక్టర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ బెన్నీ బ్రో, ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా గట్స్ కావాలి. ఇంత మంచి సినిమా తీయాలి అంటే కనుక 100% సినిమా అంటే చాలా పిచ్చి ఉండాలి. అదే లవ్తో సినిమా మీద దండోరా చేశారు. 100% ఇది మనందరికీ సక్సెస్ అయ్యి అండ్ మీకు ఫినాన్షియల్గా ఎక్స్ట్రీమ్గా మీరు వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ ప్రొడ్యూసర్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. అండ్ వెంకట్ బ్రో, మీరు ఎప్పుడూ రావట్లేదు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే స్క్రీన్ మీద నన్ను చూసినప్పుడు చాలామంది చాలా బాగున్నావు, చాలా ఫ్రెష్ లుక్ ఉంది, చాలా బాగున్నావు అంటున్నారు. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ సార్. మీ లెన్స్ నుంచి చూశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడీ బ్రో, లవ్ యూ బ్రో. అంటే సెట్లో మాకు ఏదైనా ప్రాబ్లం అనేది మా చెవు వరకు రాకుండా ఎప్పుడు చాలా అంటే చిన్న బేబీస్లా చూసుకుని ట్రీట్ చేసి ప్రతిదీ మీరు హ్యాండిల్ చేసి ఓన్లీ యాక్టింగ్ అనేది తప్ప మా మైండ్లో ఇంకేది లేకుండా చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ బ్రో. అండ్ శివాజీ సార్, మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా బ్లెస్సింగ్ అని చెప్పాలి. అంటే మిమ్మల్ని చూస్తూ పెరగలేదు సార్. మీరు భయపడదు సార్. లేదు సార్, నిజంగానే లేదు సార్, మిమ్మల్ని చూస్తూ పెరిగాము, మీ పర్ఫార్మెన్స్ చూస్తూ పెరిగాము, మేము అదే యాక్టింగ్ చూసి నేర్చుకున్నాం. సో నాకు చిరంజీవి గారు ఎంత ఇష్టమో పర్సనల్గా మీ పర్ఫార్మెన్స్ అంతే ఇష్టం సార్. లిటరలీ మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా ప్రౌడ్గా చెప్తున్నాను సార్. కోర్టులో శివాజీ గారిని చూసి భయపడ్డారు కదా, అదే శివాజీ గారితో వర్క్ చేశాను అని. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ నందు బ్రో, యువర్ స్వీట్ హార్ట్. నేను ఒక్క రియాక్షన్ మంచిగా ఇచ్చినా సరే ఫస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పే పర్సన్ మీరు. నిజంగా లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మౌనికతో వర్క్ చేయలేదు బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మూవీ ఓకే, ఈ సినిమా గురించి చెప్తున్నాను. యా, అవన్నీ చెప్పకూడదు ఇక్కడ. అండ్ నవదీప్ బ్రో, మీ టైమింగ్ దాంట్లో 1% వచ్చినా సరే నెక్స్ట్ మన లైఫ్ సెట్ అన్నట్టు ఉంటుంది బ్రో. సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరితో వర్క్ చేయటం. అండ్ బిందు మ్యామ్, ఇంత బ్యూటిఫుల్గా ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ స్క్రీన్ మీద చాలా చాలా బాగున్నారు. ఎస్, డెఫినెట్గా ఎప్పుడు. అండ్ మీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ కావాలి, అది మీకు ఉంది. యాజ్ యాక్టర్గా డెఫినెట్గా మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఈ సినిమాతో అని చెప్పి డెఫినెట్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాబిన్ బ్రో, డెఫినెట్గా దండోరా నాకు స్పెషల్ అని మీరు ఎప్పుడు ఇక్కడ ఉండిపోతారని ఎందుకు చెప్తున్నా అంటే ఇది నా ఫస్ట్ సాంగ్. అలాగే ఈ దండోరా తర్వాత మీరు కూడా అందరు గుండెల్లో ఉండిపోతారు 100% అయితే రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా SYG కూడా వస్తుంది, సో దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను, సో కాన్ఫిడెంట్గా. రియలీ థ్యాంక్ యూ సో మచ్. దండోరా December 25th వస్తుంది, థియేటర్స్కి వెళ్ళి చూడండి. 100% మీరైతే రిగ్రెట్ అవ్వరు. ఒక మంచి సినిమా, ఈ ఇయర్కి వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా అవుతుందని నేనైతే నమ్ముతున్నాను. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. కీప్ లవింగ్ అస్. సినిమా చూడండి, నచ్చితే మాత్రం ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవికృష్ణ గారు, థ్యాంక్ యూ మణిక గారు. సో వైరల్ కపుల్ ఎక్కారు, మాట్లాడారు, వైరల్ స్పీచ్ ఇచ్చారు. మరి వైరల్ స్టెప్ వేయించకపోతే